విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. జీవీఎంసీ 22 వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో ఓటు వేశానని, జీవీఎంసీలో కూటమి గెలుస్తుందని అన్నారు. ఇక్కడ నుంచి కూటమి ప్రపంచం మొదలవుతుంది. క్యాంపు రాజకీయాలు చేసింది వైసీపీ కార్పొరేటర్లు అన్నారు. జీవీఎంసీ సమీపంలో వైసీపీ క్యాంపు పెట్టింది. వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ కార్పొరేటర్లకు 2 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారు అని అన్నారు. స్థాయి సంఘం ఎన్నికలు ఏదైతే 4వ ఏడాది కాలక్రమేణా జరుగుతున్నటువంటి స్థాయి సంఘం ఎన్నికలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మరికొద్ది గంటల్లో 10కి 10 విజయం సాధించబోతా ఉన్నారు. ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో మేయర్ గొలగాని హరివెంకట కుమార్ గారి నేతృత్వంలో 3 పర్యాయాలు వైసీపీ స్థాయి సంఘం సభ్యులు అవినీతి అక్రమాలకి నిలయంగా నిలిచిందని చెప్పి అనేక సందర్భాల్లో స్థాయి సంఘాన్ని అడ్డం పెట్టుకుని కాసుల వర్షం తప్పుతుబడి వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలోని, జనసేన పార్టీలోని కార్పొరేటర్లు పెద్ద ఎత్తున చేరడం, మద్దతు నిలవడం, మరికొద్ది గంటల్లో స్థాయి సంఘం ఎన్నికల్లో విజయం సాధించడం, విజయ డంకా మోగించడం అనేది ఖాయం. నగర అభివృద్ధి కోసం స్థాయి సంఘం ఎన్నికలు ఇవాళ శ్రీకారం చుట్టుపోతా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ విజయం సాధిస్తామని చెప్పి ఇక్కడి నుంచి విజయ డంకా అనేది శ్రీకారం ఈ జీవీఎంసీ దగ్గర నుంచి మొదలవుతుందని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అడిగారు మూర్తి ఎంత లేట్ అయింది? ఎందుకు పోలింగ్లో అడగలేదే అసలు. నేను ఊర్లో లేను. నేను ఊర్లో రావడం లేట్ అయింది. అలగడంలో క్యాంప్ రాజకీయాల్లో పాల్గొన్నాను. క్యాంప్ రాజకీయాలు అనేవి దేనికో మీ అందరికీ తెలుసు. నేను స్వచ్ఛందంగా, నీతిగా, నిజాయితీగా కూటమి ప్రభుత్వానికి, పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి విశాఖ నగర పాలక సంస్థ, విశాఖ నగర ప్రజల అభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడేటువంటి వ్యక్తిని. దీంట్లో అలకలు అవి ఏముండవు. అంటే మీ కూటమి క్యాంప్ పెట్టింది కదా? క్యాంపుల్లో పాల్గొనే అలవాటు లేదని చెప్పాను. క్యాంపులు ఏర్పాటు చేసేది వేరే పర్పస్ కోసం ఏర్పాటు చేస్తాం. చిత్తశుద్ధితో మన ఓటును మనం నిర్వహించుకొని మనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి మన సమయంలో మనం వచ్చి మన ఓటును మనం వినియోగించుకోవాలి. అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ క్యాంపు రాజకీయాలు చేస్తుంది, ఇవి అక్రమం అంటూ వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? క్యాంప్ రాజకీయాలు చేసింది వైసీపీ కార్పొరేటర్లు కదా. క్యాంప్ రాజకీయాలు చేసింది తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ ప్యాకేజీలు తీసుకొని, అలాగే ప్రైవేట్ హోటల్ పక్కన ఉన్నటువంటి సమీప్ హోటల్లో 2 రోజులుగా క్యాంప్ రాజకీయాలు చేసింది ఇవాళ వైసీపీ కార్పొరేటర్లు కదా. వాళ్ళ నాయకులు సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో కదా ముడుపులు తీసుకొని ఇవాళ స్థాయి సంఘం ఎన్నికల్ని ఓటుకి 2 లక్షలు, 3 లక్షల రూపాయలకి వైసీపీ నేతలు ఎరేసి ఇవాళ కార్పొరేటర్ల సంతలో వీళ్ళు పశువుల్లా కొనేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారంటే ఎంత స్థాయికి ఇవాళ వైసీపీ కార్పొరేటర్లు దిగజారారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నీతికి, నిజాయితీకి ఓటేసేటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా, స్థాయి సంఘం సభ్యులందరూ కూడా మరికొద్ది సేపట్లో కూటమి సభ్యులు గెలవబోతా ఉన్నారు. అందరూ కలిసి